ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక పెద్ద జీవిత సత్యం. ప్రశాంతంగా మొత్తం వినండి. నిజం తెలుసుకొని హ్యాపీగా బ్రతుకుదాం. అలెగ్జాండర్ ద గ్రేట్, ఈయన గ్రీకు వీరుడు. మొత్తం ప్రపంచాన్ని జయించాలని ప్రగాఢ వాంఛ, అలాగే చేశాడు కూడా. భారతదేశం వచ్చి మన రాజు పురుషోత్తముడితో తలపడిన తరువాత ఈయనకు అర్థమైంది నిజమైన వీరత్వం గురించి, ధీరత్వం గురించి. అప్పటికి ఆయనకు 32 ఏళ్ళు, దాదాపు 16 సంవత్సరాలు యుద్ధభూమిలో గడిపాడు. అలసిపోయి విసిగిపోయి తిరిగి గ్రీక్ ప్రయాణమయ్యాడు. బాబిలోనియా చేరుకోగానే అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నడవలేని పరిస్థితి, శ్వాస తీసుకోలేని స్థితి. ఎంతమంది వైద్యులు చికిత్స చేసినా లాభం లేకపోయింది. అప్పుడు అలెగ్జాండర్ తన మంత్రులను, సేనాధిపతులను పిలిపించాడు. తన జీవితం చరమాంకం చేరిందని, తన 3 కోరికలు అమలయ్యేలా చూడమని ఆజ్ఞాపించాడు. మొదటిది, నా శవపేటికను వైద్యులు మాత్రమే మోయాలి. రెండవది, సంపాదించిన మొత్తం మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు శ్మశానానికి వెళ్లే దారిలో శవపేటిక ముందు వెదజల్లాలి. మూడవది, తనకు అమర్చిన శవపేటిక నుండి తన 2 చేతులు బయటకు రావాలి, అరచేతులు ఆకాశం వైపు ఉండాలి. మంత్రులందరూ ఏర్పాట్లు చేస్తూ ఉండలేక అలెగ్జాండర్ను కారణాలు అడిగారు. వారికి అలెగ్జాండర్ ద గ్రేట్ ఇలా సమాధానం చెప్పారు. నా మొదటి కోరికే శవపేటికను వైద్యులు మాత్రమే మొయ్యాలి. అంటే ఎవరికైనా మృత్యువు సమీపిస్తే ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు ఆపలేడు. మృత్యువు ముందు అందరూ మొకరెళ్లాల్సిందే. రెండవ కోరిక, ఎన్ని యుద్ధాలు గెలిచినా, ఎంత సంపాదించినా అంతా చివరకు నేలపాలే, శ్మశానం మేరకే వస్తుంది, ఎవరికి ఏది సొంతం కాదు. మూడవ కోరిక, 2 చేతులు రిక్తహస్తాలు, ఖాళీ చేతులు. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాము, పోయేటప్పుడు ఖాళీ చేతులతో పోతాం, ఏది మన వెంట రాదు. ఇది చెబుతూ అలెగ్జాండర్ ద గ్రేట్ తుది శ్వాస విడిచారు. ప్రపంచాన్ని జయించిన మహావీరుడు అలెగ్జాండర్ ద గ్రేట్ మృత్యు ముందు మూకరెళ్ళాడు. 16వ ఏట నుండి యుద్ధాలు మొదలుపెట్టి ఏకంగా 16 సంవత్సరాలు యుద్ధ భూమిలోనే గడికి చివరకు 32వ సంవత్సరంలో మృత్యువాత పడ్డాడు. తన మనోగతం చివరి కోర్కెల రూపంలో అక్షర సత్యాలుగా ఇలా చెప్పాడు. మనం ఈ భూమి మీద విన్నంత వరకే నాది నాది అనుకోవటం, చివరకు మిగిలేది ఏదీ లేదు, ఎవరితోటి ఏదీ రాదు. అందుకే అందరితో మంచిగా ఉందాం, ధర్మంగా ఉందాం, మంచిగా పోదాం. ఇదే భగవద్గీత సారాంశం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel Venkudu Creations. Thank you all.